అండి, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హ్యాపీఫుల్ లైఫ్. ఈరోజు నేను కాస్త డైరెక్ట్గా మాట్లాడుతూ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 2 డేస్ మళ్ళీ బిజీగా ఉంటాయి. ఎందుకంటే పాపకి మళ్ళీ వ్యాక్సిన్ ఉందన్నమాట. అందుకోసం నాకు మళ్ళీ టైం దొరకదు వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి. పాపతోనే సరిపోతుంది. అందుకని కొంచెం డైరెక్ట్గా మాట్లాడదామని వచ్చేసా. ఉదయం లేచేసరికి 7 అయింది. అంటే కాస్త తొందరగానే లేచిన. కాకపోతే ఒక వీడియో ఎడిటింగ్ ఉండే, ఇంకా అది చేసేసుకొని బయటకు వచ్చి తోమటం రుద్దటం అన్నీ అయిపోయిందనమాట. ఇంకా చాయ్ పెట్టుకుందామని అయితే వచ్చిన. మా పాప కూడా లేచింది. వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తా. చింతలి నీడ ఉంటే చూస్తుంది, అక్కడ ఎండ కొడుతుంది. చింతలి ఇక్కడ చూడు, చింతలి ఇక్కడ చూడే. నిద్ర వస్తుందా? ఇంకా నిద్ర వస్తుందా నీకు? చూది కూర్చుతారు ఈరోజు నీకు. 3 చూదులు ఇస్తారు బిడ్డ, 3 చూదులు. నేను పోతున్నా, బాయ్. ఎంత వాళ్ళు మళ్ళా సూపు తిప్పకుండా చూస్తుంది. ఇంకా చూస్తాం. నీకు స్కూల్ లేదా? ఎక్కడికండి మీ స్కూలు? ఇంటికాడ ఉందా? పోతావా స్కూల్కి? లేవు మళ్ళీ పోదు. ఎందుకు ఎందుకోవు? మేడము మేడం కొడుతుందా? కొట్టాను, ఏం కాదు, పోదురా, లేవు. అన్నం వండటం అయితే అయిపోయింది, కానీ కర్రీ ఇంకా చేసుకోలేదు. ఒక పెద్ద క్వశ్చన్ ఇప్పుడు, ఏం కూర చేయాలా అని ఆలోచించే వరకే ఓ అర్ధగంట వేస్ట్ అవుతుంది. ఇంకా వంట అయ్యేసరికి 10 అవుతుంది. ఉట్టి చాయ్ తాగితే ఏం బాగుంటుంది? అందులో గారెలు కంపల్సరీగా ఉండాల్సిందే. మార్నింగ్ అయితే మనకి ఏ టిఫిన్ అవసరం లేదు, ఈ గారెలు ఉంటే చాలు. టీలు కాఫీలు తాగటం ఈ రోజుకే లాస్ట్. కొన్నింటి కోసం కొన్నింటిని వదిలేసుకోవాలి కదా. అందుకోసం చాయ్లను కాఫీలను కొన్ని డేస్ వరకు జంక్ ఫుడ్ని వదిలేద్దాం అనుకుంటున్నా. కొద్దిగా పొట్ట తగ్గి అలాగే లావు తగ్గేంత వరకు ఇవన్నింటిని కొంచెం దూరం ఉంచుదాం అనుకుంటున్నా. మన వల్ల కాదు, కానీ తప్పదు, ఏం చేద్దాం. కడుపు నిండా తినాలి, కాకపోతే బయటి ఫుడ్ అయితే తినొద్దు అనుకుంటున్నాను. డ్రెస్లో కానీ నైటీలో కానీ మనది మనకు అంత కనిపించం, కానీ శారీ కట్టుకున్నాం అనుకోండి, కనీసం మనల్ని మనం కూడా చూసుకోలేము. ముందు వీడియోలో అయితే నాకు నేనే నచ్చలే. కరెక్ట్గా మా చిన్నోడు పుట్టినప్పుడు కూడా ఇంతే. నాది నేను ఒక్క ఫోటో చూసుకొని వామ్మో అనుకొని అప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం మంచిగా ఫుడ్ తీసుకోవాలి, కానీ మనకి ఏవి దొరకవు. టమాటా, బెండకాయ, ఆలుగడ్డ ఇవి తప్ప వేరేవి తిందామన్నా దొరకట్లేదురా బాబోయ్. ఇప్పుడైతే టమాటా ఎండుమిర్చి పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకా వంట లేట్ అయింది కదా. నిన్నటిదైతే మటన్ కర్రీ ఉండే, మా ఆయన అయితే వేడి పెట్టుకున్నాడు, ఇంకా అది వేసుకొని తింటున్నాడు అనమాట. లేట్ అయితే ఏదో ఒకటి వేసుకొని తిని వెళ్ళిపోతాడు. పాపకి హ్యాండ్స్ పట్టుకొని లేవు లేవు అన్నాను అనుకోండి, నిజంగానే లేవటానికి ప్రయత్నిస్తుంది. నేను గట్టిగా కనుక హ్యాండ్స్ పట్టుకున్నానంటే కొంచెం పైకి లేస్తుంది, ఇంకా లేవటానికి రాక మళ్ళీ ఒరుగుతుంది అనమాట. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా పిల్లలకి మంచిగా అర్థమవుతుంది. చాలా మంది ఒక ప్రశ్న అడుగుతున్నారండి, చెప్పకపోతే నన్ను తిట్టుకునేటట్టు కూడా ఉన్నారు. అదేనండి, హెయిర్ గ్రోత్ గురించి అడుగుతున్నారు. నేను నిజంగా చెప్తున్నాను, హెయిర్ పెరగటానికి ఎలాంటివి చేయలేదు. కేవలం కొబ్బరి నూనె బాగా పెట్టుకొని జుట్టు మలిపి వేసుకుంటుంటే అంతే. మ్యారేజ్ కి ముందు నాకు నూనె పెట్టుకోవటం అంటే ఇష్టం ఉండేది కాదు. అంతేకాకుండా మలిపి వేసుకునే దాన్ని కూడా కాదు, 10th వరకే లాస్ట్. కానీ మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత నూనె పెట్టుకోవటం మలిపి వేసుకోవటం స్టార్ట్ చేసిన. అందుకే నా జుట్టు మంచిగా పెరిగిందని అనుకుంటున్నా. మా అమ్మ ఒకప్పుడు ఒకటి అంటుండే, చెట్టుకు నీళ్లు పోస్తేనే కదా పెరిగేది, అట్లనే మన జుట్టుకు నూనె పడితేనే కదా పెరిగేది అని. అది నాకు మ్యారేజ్ అయిన తర్వాతనే అర్థమైంది. అయితే జుట్టు పెరగటానికి నేను ఏమీ చేయలేదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం జుట్టు ఊడిపోకుండా ఉండటానికి మాత్రం చాలానే ట్రై చేస్తాను. మా ఆయన యూట్యూబ్లో నా వీడియో చూస్తున్నాడు. మామూలుగా ఆయన ఉన్నప్పుడైనా సరే నేను వాయిస్ ఓవర్ అస్సలు ఇవ్వను. నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఏం మాట్లాడింది, ఎట్లా మాట్లాడిందని మళ్ళీ వీడియో మొత్తం చూస్తాడు. అంతేకాదు కింద కామెంట్స్ అన్ని కూడా చూస్తాడు అనమాట. కొంతమంది చెప్తారు కదా ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని. అవి ఒకవేళ చదివి నేను మర్చిపోయినా సరే నేను అది చేస్తున్నాను అనుకోండి, మా ఆయన గుర్తు చేస్తాడు, ఇట్లా చేయొద్దంట కదా ఎందుకు చేస్తున్నావు అని. నేను నీ దోశ కచ్చి పండు 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 నీ దోశ పండుగుండు.
నా చిన్న బంగారం మంచోడు. ఇదా 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 చిన్న పిల్లగాడు, గుండెగాడు చిన్న పిల్లగాడు కదా. తిన్న తర్వాత ఇంకా పాపకి వ్యాక్సిన్ అయితే వేపిద్దామని వచ్చేసాను. మాకు గ్రామ పంచాయతీ దగ్గరికి అయితే వస్తుందన్నమాట సిస్టరు. అప్పుడే 3 మంత్స్ గడిచిపోయింది చూడండి. అసలు నిన్న మొన్న పుట్టిందా అన్నట్టుగా ఉంది. కాకపోతే 3 మంత్స్ అయిపోయింది. ఈ వ్యాక్సిన్ లేపించిన ప్రతిసారి నాకు చుక్కలే. ప్రతి ఒక్కరు అంటారు, మీ ముగ్గురు పిల్లలు కూడా మీ ఆయన లెక్కనే, రాజు లెక్కనే ఉన్నాడంటారు. మా పాప మా చిన్నోడైతే సేమ్ ఇద్దరు అసలు కవలల లెక్కనే ఉన్నారు. కొంచెం పెరిగితే మాత్రం అట్లనే అనుకుంటారు. మా పెద్దోని కూడా నేను అడికైతే తోలుకపోయినా, ఎందుకంటే తినకపోతే ఇట్లా ఇంజక్షన్లు వేస్తారు అని చూయించడానికి తీసుకెళ్ళాను అనమాట. వాడు అసలు సరిగ్గా తినడు. ఇట్లా ఇంజక్షన్లు వేపించిన ప్రతిసారి ఎవరన్నా నాకు తోడుంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కదానికే ఎత్తుకొని పట్టుకొని మస్తు యాస్టకు వస్తుంది. ఇప్పుడు ఇంకా ఇంట్లో పనులు చేయడానికి అమ్ముంది, కానీ కొన్ని డేస్ పోయినాక వేస్తారు కదా, 5 మంత్స్కో 9 మంత్స్కో ఎప్పుడో వేస్తారు కదా, ఇంకప్పుడైతే నాకు చుక్కలే. పాప పైన ఇంజక్షన్ చేయగానే కింద పోసింది. వెళ్ళేటప్పుడే స్నానం చేయించుకొని వెళ్దాం అనుకున్నాను. కాకపోతే వేడి నీళ్ళు కాగలేదనమాట. అందుకే ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది అన్నట్టు వెళ్ళి వేపించుకొని వచ్చి వెంటనే ఇంకా స్నానం అయితే చేపిచ్చేస్తున్నాను. పిల్లలకి మెడల మీద దారలాగా నీళ్లు బాగా పోసినాం అనుకోండి, మెడలు మంచిగా నిలబెడతారంట. 3 ఇంజక్షన్స్ అనుకున్నాను, కానీ 2 మాత్రమే ఇచ్చిరు. ఒకటి హ్యాండ్కి, ఒకటి తొడకి. మనకి హ్యాండ్కి పిల్లలకి అంతగా నొప్పి ఉండదు, కానీ తొడది మాత్రం వాస్తుంది, బాగా నొప్పిలేస్తుంది పాపం. స్నానం చేయించిన తర్వాత బాగా పడుకుంటది అనుకున్నాను, కానీ ఫుల్గా ఫీవర్ పట్టేసింది. మొన్న ఇంజక్షన్ చేసిన దానికంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫీవర్ పట్టింది. అసలు కింద ఉండట్లేదు. చాలాసేపు పైనే ఎత్తుకొని కూర్చున్నాను, పడుకోనిలే అన్నట్టు. కాలు కదిలిస్తే ఏడుస్తుంది. పిల్లలకనే కాదు, మనకైనా సరే అమ్మఒడి కంటే ప్రశాంతమైన ప్లేస్ ఇంకొకటి లేదు కదా. అట్లా మీద పడుకున్నప్పుడు అస్సలు డిస్టర్బ్ చేయబుద్ది కాదు నాకు. కాకపోతే మళ్ళీ అలాగే అలవాటు అవుతుందేమో అన్నట్టుగా కింద పడుకోబెడతాను మెల్లిగా. అదేంటో గానీ కింద పడుకోబెట్టగానే లేస్తుంది మళ్ళీ. ఎట్లనో కష్టపడి మెల్లిగా కింద అయితే పడుకోబెట్టాను. పిల్లలకి ఇంకా హాలిడేస్ అయితే అయిపోతున్నాయి కదా, ఏమైనా చేసి పెడదాం అన్నట్టుగా చేస్తున్నాను అనమాట. 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను. అందులోనే కొద్దిగా కారం, ఉప్పు, వామ అయితే వేసుకున్నాను. ఇంకా కొత్తిమీర ఉంటే అది కూడా వేస్తున్నాను, చిన్నగా కట్ చేసుకొని. ఇంకా కరివేపాకు వేస్తే కూడా బాగుండేది. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెద్ద కరివేపాకు చెట్టు ఉండేది, కొట్టేసారు. నేను కూడా ఇంటి ముందలైతే కరివేపాకు చెట్టు నాటినున్నా, చాలా పెద్దగా అయినిండే. ఇంకా పిల్లలు వీకేసిరో లేకపోతే ఏమైనా తొక్కినాయో గానీ కరివేపాకు చెట్టే కనిపిస్తలేదు. ఏదైనా చెట్టు ఇష్టంగా పెట్టుకున్న తర్వాత అది మంచిగా ఏనుకొని ఆ తర్వాత కనిపించలేదు అనుకోండి, మస్తు బాధ అనిపిస్తుంది. మా నాన్నగాడు అయితే షాప్ కాడ అది కావాలి ఇది కావాలి అని అడుగుతాడు, కానీ ఇంట్లో నాకు ఇది కావాలి చేసి పెట్టు, అది కావాలి చేసి పెట్టు అని అడగటం మాత్రం చాలా తక్కువ. పిల్లలు అడిగితే చేయాలనిపిస్తుంది. మనం కష్టపడి చేసినా సరే తినకపోతే మాత్రం బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది కూడా. వాడికి అసలు ఫుడ్ ఎలా అలవాటు చేయాలో నాకు అర్థమైతలేదు. పిండి ఇట్లా గిన్నెలో పోసినో లేదో పాప లేచిందనమాట, కాలు కదిలించుకొని. ఇంకా పాప దగ్గరికి వెళ్ళి మళ్ళీ పడుకోబెట్టి వచ్చి మళ్ళీ చేస్తున్నాను. ఇవి ఇంతకు ముందు కూడా ఒకసారి చేశాను, బాగుంటుంది సాస్లో అద్దుకొని తింటే. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏడుస్తే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి చెప్పడానికి రాదు కదా నాకు ఇట్లా నొప్పి లేస్తుంది అని. ఎందుకు ఏడుస్తున్నారు అనేది మనకు అర్థం కాదు. అవును, యూట్యూబ్ లో క్రియేటర్స్ అందరికి ఒక కొత్త ఆప్షన్ వచ్చింది కదా, అంటే కామెంట్ పెట్టిన వాళ్ళకి వాయిస్ రిప్లై ఇవ్వచ్చు. నేను కూడా కామెంట్స్ కి అట్లా వాయిస్ రిప్లై ఇద్దామని అసలు ఎన్నిసార్లు చెక్ చేశానో తెలుసా, కానీ నాకు మాత్రం ఆ ఆప్షన్ ఇంతవరకు రాలేదబ్బా. అదేంటో గానీ ప్రతిదీ మనకు లేటే. ఏదైనా సరే అంత తొందరగా రాదు, దక్కదు. మన రాతే అట్లా రాసినట్టున్నాడు దేవుడు. ఈ చిన్న దానిలోనే అంటలేను, ప్రతి దాంట్లో అంతే. ఇక్కడైతే కర్జకాయలది గిర్క ఉంటది కదా, స్పూన్ లాంటిది, దాంతో అయితే కట్ చేస్తున్నాను. ఇంతకు ముందు ఒక సాసర్ తీసుకొని, అదే ఒక మూత తీసుకొని అయితే కట్ చేశాను. ఇప్పుడు ఇంకా కర్జకాయలది గిర్క ఉంటే ఇంకా దాంతో అయితే కట్ చేశాను, ఈజీగా అయిపోయింది. మా పిల్లలు అయితే ఆటల పడి కొన్ని డేస్ ఫుడ్ కూడా తినలేదు, అందుకే ఏమైనా చేస్తే తింటారేమో అన్నట్టుగా చేశాను. ఇంకా మొన్న పెట్టిన వీడియోకి అయితే చాలా మంది పాజిటివ్ గా కామెంట్ పెట్టిరు, అందరికీ కూడా చాలా థ్యాంక్స్. నేనైతే చల్లనీళ్ళు ముట్టుకున్నాను, కాకపోతే పనులు అమ్మని చేస్తుంది. అంటే బట్టలు ఉతకటం కానీ, పాప బట్టలు ఉతకటం కానీ, గిన్నెలు తోమటం కానీ అమ్మే చేస్తుంది. ఏవైనా వంటలు కానీ అలాంటివి ఉంటే నేను చేస్తున్నాను. అప్పుడు ఎక్కువ నీళ్ళల్లో చేతులు పెట్టకుండా చూసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే చలికాలం కదా. ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయినాయండి బాబోయ్. నూనె బాగా వేడిగా అయిన తర్వాత ఇంకా అందులో అయితే వేసుకొని కాల్చుకోవాలి. అయితే స్టవ్ పెద్దగా పెట్టి చేసినాం అనుకోండి, అవి పొంగినట్టుగా వస్తాయి, లేకపోతే పొంగవన్నమాట. స్టవ్ పెద్దగానే పెట్టుకొని తొందరగా కాల్చుకొని తీసేయాలి, చాలా ఫాస్ట్గా కాలుతాయి. కొంచెం మందంగానే చేసుకోవాలి, చాలా సన్నగా చేసినాం అనుకోండి అసలు పొంగవన్నమాట.
ఫస్ట్ అన్నీ ఒకటి మీద ఒకటి వేసేసాను. కొన్నైతే అతుక్కున్నాయి అనమాట. ఇంకా అట్లనే దేవేసిన. అతుక్కోకుండా దూరం దూరంగా వేస్తే మంచిది అనిపించింది. ఎందుకంటే ఇవి అతుక్కున్నాయనుకోండి మళ్ళా చేయాల్సొస్తది. మన వీడియోస్‌ని ఎక్కడెక్కడి నుంచో చూస్తూ ఉంటారు కదా! అయితే ఏ డిస్ట్రిక్ట్ నుంచి, ఏ విలేజ్ నుంచి చూస్తున్నారు అనేది కామెంట్స్ చేసి చెప్పండి. ఒకే ఊరు నుండి ఎంతమంది చూస్తున్నారనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అయిపోదాం. ఈ వీడియో మొత్తం డైరెక్ట్‌గానే మాట్లాడదాం అనుకున్నాను. కానీ కుదరలేదండి. కొద్దిసేపేమో పిల్లల సౌండు, కొద్దిసేపేమో టీవీ సౌండు. ఎంత అనుకున్నా కానీ నాకసలు కుదరలేదు. అవన్నీ అయిపోకముందే మా చిట్టి తల్లి లేచింది. అమ్మ అయితే బయట పాప బట్టలు ఉతికేస్తుంది. అందుకే ఇంకా నేనే కాసేపు ఎత్తుకొని కాల్చిన. అయితే కిందే సరిగ్గా పడుకోవట్లేదనమాట. ఫుల్ ఫీవర్ వచ్చింది. పోయినసారి కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫీవర్ పట్టింది ఎందుకో. ఫీడింగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు సెగ తాకుతున్నట్టుగా అనిపిస్తుంది. అంత వేడిగా అయిపోయింది పాప. ఇంకా కంటిన్యూస్‌గా మీరు అన్నారు కదా 6 అవర్స్‌కి ఒకసారి వేయండి అని అట్లనే వేసిన. సిరప్ వేసిన తర్వాత కాసేపు పడుకొని లేచిందనమాట. ఇంకా ఒకటే ఏడుస్తుంది చూడండి అసలు కింద ఏనిస్తలేదు. ఐస్ అయితే పెడదామనేసి ఇంకా ఇప్పుడే ఫస్ట్ ఐస్ పెట్టడము ఇంజెక్షన్ వేసిన తర్వాత. మొన్నసారి కవర్లో పెట్టి పెడితే చాలామంది కూడా క్లాత్లో పెట్టి పెట్టండి అన్నారు. అందుకే ఒక టవల్లో అయితే పెట్టి పెట్టాను. పాప అయితే సడన్‌గా ఒక్కసారిగా బాగా ఏడుస్తది. అలాంటి టైంలో అయితే మస్తు భయమైతది. కానీ కోపం ఎక్కువ అంట కదా! అందుకే అంత కోపం మీద ఏడుస్తదేమో. ఇంకా ఐస్ పెట్టి కాసేపు అటు ఊపి, ఇటు ఊపి ఫీడింగ్ చేసి అట్లా ఇట్లా చేయంగా కాసేపు మళ్ళా పడుకుందనమాట. ఇంకా పడుకున్న తర్వాత మళ్ళొచ్చి మళ్ళా డ్యూటీ ఎక్కిన. పిల్లలు గనుక సతాయిస్తే ఒక్క పని చేసుకోవటానికి ఇంత టైం పడతది చూడండి. అంటే ఒక పని చేయటం మొదలుపెట్టినప్పుడు అది మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఇంకొక పని చేద్దాం అన్నట్టు ఉండదు పిల్లలున్నప్పుడు. కాసేపు వాళ్ళని చూసుకోవాలి, కాసేపు బయట పనులు ఉండొచ్చు, మళ్ళీ కాసేపు మొదలుపెట్టిన పనే చేయాల్సి వస్తది. ఇవన్నీ అర్థం చేసుకుంటే బాగుంటది. కొంతమంది మా అమ్మతోని ఒక మాట అన్నారంట, ప్రియకి తెలివి లేదు అని. ఆ మాట ఎందుకన్నారో నేను చెప్తా. అంటే ఒకప్పుడు నాకు గాని మా ఆయనకి గాని ఏం గొడవలైనా సరే ఏమైనా సరే నేను అందరితోనే పంచుకుంటుంటే అప్పుడు నాకు తెలివి ఉన్నట్టు. ఇప్పుడు మా ఇద్దరి సమస్య గాని ఇంటివి గాని ఏది నేను ఎవరితో పంచుకోవట్లేదు. అందుకే నాకు తెలివి లేదు. పంచుకోవాల్సిన అవసరం లేదు అనిపించింది. కరెక్టా కాదా? అయితే పాప ఎట్లా నవ్వుతుందో చూపిస్తా. ఒక చింతలే చింతలే ఉందే చింతలే అబ్బా 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 అమ్మా 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 ఓమా ఓమా. నాకు నవ్వొచ్చినా రాకపోయినా పాప కోసం కొద్దిగా ఇట్లా నవ్విననుకోండి ఏమనుకుంటుందో ఏమో కానీ తను కూడా నవ్వుతుంది అరుస్తుంది. భలే ఉంటుందబ్బా క్యూట్గా. తనతో మాట్లాడినంతసేపు నవ్వుకుంటా ఆడుకుంటా ఉంటుంది. ఇంకా ఆడుకుంటుంది కదా అని పక్కకి వెళ్ళినాం అనుకోండి మనం కనిపించలేదనుకోండి ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తుంది. అసలైతే చాలా హుషారుగా ఉంటుంది నవ్వుకుంటా ఆడుకుంటా. కానీ ఇంజెక్షన్ చేసినందుకు అసలు మనుషులకు అతుక్కుపోయింది. మా అత్తమ్మకి 3 కొడుకులు కదా, ఇంకా సెకండ్ అబ్బాయిది బర్త్డే ఉంది. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోకైతే వచ్చినాను అనమాట. పిల్లలైతే ఒకటే అల్లరి చేస్తురు. మా ఇద్దరు పిల్లలదే ఎక్కువ అల్లరి ఉందాడ. సేమ్ ఇదే ఫోజ్లో మా చిన్నోడు చిన్నగా ఉన్నప్పుడు ఒక ఫోటో దింపినాము. మళ్ళీ అదే గుర్తుకొచ్చింది సేమ్ అలాగే నిలబడితే. మా అత్తమ్మకి 3 అబ్బాయిలు, మా వాళ్ళు 2 మొత్తం అటు ఇటు అవతల ఇవతల అబ్బాయిలే ఉంటుండే. అందులో ఇప్పుడు ఒక పాప వచ్చింది. పిల్లలు నిజంగా మన ఇంట్లో ఏదైనా చేసినప్పుడు తినటానికి అంత ఇంట్రెస్ట్ చూపరు. కానీ వేరే ఇంటి దగ్గర ఏదైనా ఉందనుకోండి ఇంకా లేకి పిల్లలు లెక్క చేస్తారు. మా చిన్నోడైతే ఒకటే పిచ్చోన్లాగా గోకుతానే ఉన్నాడు. ఇద్దరికి కూడా జుట్టు బాగా పెరిగింది. కాకపోతే ఇప్పుడు మైలు ఉంది కాబట్టి మేము జుట్టు అయితే కట్ చేపియొద్దు. వీళ్ళు 3 అత్తమ్మ వాళ్ళ పిల్లలు.
ఎందుకో కానీ కొద్దిసేపు నిలబడ్డా సరే అరికాళ్ళు బాగా గుంజుతున్నాయి. నాకు ఏదైనా ఎక్కువ ప్రాబ్లం ఉందంటే ప్రస్తుతం ఇదే. అసలు నిలబడాలంటే నా వల్ల కావట్లేదు. అరికాళ్ళు మాత్రం మస్తు గుంజుతున్నాయి. పాపకైతే బాగా ఫీవర్ పట్టింది కదా, ఇంకా అందుకే వెంటనే ఇంట్లోకి వచ్చేసి సిరప్ అయితే వేస్తున్నాను. నిద్రకు వచ్చిందనమాట. నిద్ర పోయేటట్టుందని తొందరగా ఇంట్లోకి వచ్చేసి ఇంకా సిరప్ అయితే వేసేసాను. ఓకే అండి, ఇక ఇంతే ఈ వీడియో. మరొక వీడియోతో కలుస్తానండోయ్. బాయ్.